Welcome to Immunity Special Healthy and Tasty. So every day 2 different recipes with different combinations చూపిస్తూ ఉన్నాం కదా. ఇవాళ కూడా అటువంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. యూజువల్గా అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉన్నారు. బట్ రెసిపీస్ చూస్ చేసుకునేటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏదైతే బెస్ట్ రెసిపీ అవుతుంది? సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనము ఇన్స్టాంట్ ఎనర్జీని ఇచ్చేటట్టుగా చూసుకోవాలి. అండ్ దాంతోపాటు ఎక్కువగా హెవీగా కూడా ఉండొద్దు, మనకు చాలా లైట్గా ఉండాలి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫైబర్స్ కానీ ఎక్కువగా ఉండాలి. అండ్ మనం ఎట్లాగో మెయిన్ మీ లంచ్లో మనము ఫ్యాట్స్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి మనం మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇచ్చేటట్టుగా చూసుకోవాలి. సో కార్బోహైడ్రేట్స్ కూడా ఓన్లీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే యూజ్ చేయాలి. ఎస్. సో మోస్ట్లీ ఏముంటాయి అంటే రెసిపీస్? సో మనము హోల్ వీట్తో ఏదైనా చేసుకోవచ్చు, లైక్ మైదా అండ్ వైట్ రైస్ అవాయిడ్ చేసి మిగతా దేంతో అయినా చేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో మరి ఇవాళ మన కోసం ఎటువంటి డిఫరెంట్ రెసిపీతో వచ్చేసాం. సో ఈరోజు కూడా చక్కటి బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. అవునా? ఓకే. సో రెసిపీ నేమ్ వచ్చేసి సోయా దోశ. ఓకే, సోయా దోశ. సో ఆబ్వియస్లీ ఏంటంటే ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలి అన్నావు కాబట్టి ప్రోటీన్ ఇంక్లూడ్ చేస్తున్నాం. సో ఇంకేం ఇంక్లూడ్ చేస్తున్నాం అనేది చూడాలి. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా సోయా తీసుకొచ్చేసావు. మీల్ మేకర్ అంటూ ఉంటాము. అండ్ దోశ ఎలా వేస్తావో నాకు అర్థం కావట్లేదు మీల్ మేకర్తో. అండ్ క్యారెట్ సన్నగా తురుము తీసుకొచ్చేసావు. 2 పిండిలు కనిపిస్తున్నాయి, అంటే ఫ్లవర్స్. ఏంటవి? ఒకటి గోధుమ పిండి, ఒకటి బియ్యం పిండి. ఓకే, సో కొంచెం క్రంచీగా కూడా ఉండడానికి మనం లైట్గా బియ్యం పిండి కూడా యాడ్ చేస్తాం. సో ఇన్స్టెంట్గా మనమే ప్రిపేర్ చేసుకుంటాం దోశ పిండి కూడా. వావ్, సూపర్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ మనము సోయా, టమాటో అండ్ ఎండుమిర్చి 3 బాయిల్ చేయాలి. ఓకే. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ సోయా, ఆ తర్వాత టమాటో, తర్వాత ఎండుమిర్చి. సో యూజువల్గా మనం ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే కొంచెం డైజెషన్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అంటారు. దానికి రీప్లేస్గా ఏం చేయొచ్చు బ్యాలెన్స్ చేయడానికి? సో ఎప్పుడైనా ప్రోటీన్ ఫుడ్ తీసుకునేటప్పుడు అది డైజెస్ట్ అవ్వాలంటే ముందు వాటర్ ఇంటేక్ చక్కగా ఉండాలి. దాంతోపాటు ఫైబర్ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవాలంటే స్ప్రౌట్స్ కానీ, సలాడ్స్ కానీ, ఓట్స్ కానీ, ఎనీ మిల్లెట్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మన బీన్స్ అవి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా చక్కగా అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. అండ్ ఇదైతే చాలా డిఫరెంట్ ప్రాసెస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇలా మనం బాయిల్ చేసి తర్వాత మళ్ళీ మనం మిక్సీ పడుతున్నాం. మిక్సీ పట్టాలి. ఓకే, సో ఇంకేమైనా వేయాలా? ఇంకా అల్లం వేసేద్దాం. ఓకే. సో యూజువల్గా దోశ లేకపోతే ఇడ్లీ అంటే పులుసాలి అంటారు కదా. సో ఓవర్ నైట్ కొద్దిగా పులిసిన తర్వాత చేయాలి. సో ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవడం బెటరా, లేకపోతే అలా ఫెర్మెంటేషన్ అయిన తర్వాత చేసుకోవడం బెటరా? సో కొందరికి ఏంటంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ పడదు కొంతమందికి. సో అలాంటి వాళ్ళు ఇలా ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు కూడా ఒకే రకం దోశలు కాకుండా ఇలా మనం అప్పుడప్పుడు ఇన్స్టాంట్గా చేసుకుంటే కూడా కొంచెం టేస్ట్ అండ్ న్యూట్రిషన్ బెనిఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో నైట్ టైమ్స్ కూడా చాలా మంది బ్రేక్ఫాస్టే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మరి సోయా దోశ తీసుకోవచ్చు? తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రోటీన్ ఫుడ్ వచ్చేసి ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. బట్ నైట్ టైంలో తీసుకునేటప్పుడు దాంతోపాటు ఎనీ సలాడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఓకే, సో ఫైబర్ ఇంటేక్ తీసుకోవాలి అలాంగ్ విత్ ప్రోటీన్ అనమాట ఒకవేళ నైట్ తీసుకుంటే. ఓకే, ఒకసారి చూద్దాం. ఓకే, సో పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. సో ఇంకా మనం మిక్సీ పెట్టేద్దాం. మిక్సీ పెట్టేద్దాం. ఓకే, సో ఇందులో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని పక్కన పెట్టుకున్నాం. ఓకే, సో కాస్త చల్లారాలి. కాస్త చల్లారాలి. మీన్వైల్ మనం రిమైనింగ్ ప్రాసెస్ చేసేసుకున్నాం. ఒక మిక్సింగ్ బౌల్, ముందుగా గోధుమ పిండి, ఆ తర్వాత కొంచెం బియ్యం పిండి,
యూజువల్గా మినప్పిండి లేకపోతే ఆ బ్యాటరీ యూస్ చేస్తుంటాం, మనం గోధుమ పిండితో చేస్తాం అన్నమాట. అవును. ఆ తర్వాత క్యారెట్ తురుము, అలాగే ఉల్లిపాయలు. సో మనకి నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మనకి ఇష్టంగా ఉండడానికి. అవును. ఆ తర్వాత కొంచెం ఉప్పు, ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా. సో దోశ అంటే అందరి ఫేవరెట్ అనమాట. సో చాలామంది ఫర్మెంటేషన్ ప్రాసెస్, మిక్సీ పెట్టడం, నానబెట్టడం, ఇదంతా చాలా టైం టేకింగ్. ఇప్పుడు వర్కింగ్ విమెన్ కూడా ఉన్నారు, బ్యాచిలర్స్, ఇలాంటివి అయితే ఇన్స్టెంట్గా దోశ తిన్న ఫీలింగ్ వస్తుంది యాక్చువల్లీ. అండ్ వెరైటీ దోశ యాక్చువల్లీ. వెరైటీ అండ్ చాలా టైం సేవింగ్ కూడా. ఎస్. సో మామూలు వాటికైతే చట్నీనో లేకపోతే ఇంకా ఏదైనా డిఫరెంట్ పక్కన ఒక సైడ్ డిష్ ఉండాలి, దీనికైతే అసలు అవసరం లేదనుకుంటుంది. అవసరం లేదు. మనము క్యారెట్ యాడ్ చేస్తాం అండ్ అలాగే మిక్సీ పట్టి ఏదైతే పేస్ట్ యాడ్ చేస్తాం కదా, అదే మనకు టేస్ట్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది. సూపర్. ఓకే, ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం ఇప్పుడు. ఓకే. సో తర్వాత మిక్సీ పట్టిన తర్వాత దాని కన్సిస్టెన్సీ చూసి ఇంకొన్ని వాటర్ వేసుకోవచ్చు. సో ఇది ఏంటి అంటే కొంచెం మన ఊతప్పం టైప్ వచ్చేస్తుంది. ఓకే. నేను సోయా గ్రాన్యూల్స్, గోధుమ పిండి ఇదంతా అంటే కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి యాక్చువల్గా. ఓకే. సో ఈలోపు మనం అది మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. డిపెండ్స్, మనకి ఎక్కువ సోయా టేస్ట్ కావాలి అన్నప్పుడు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలిపిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ చూద్దాం. కొద్దిగా పడతాయా? కొద్దిగా. ఓకే, నేను ఇంకా ఇది బాగా కలిపేస్తాను. అంతలోపు ప్యాన్ హీట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాము. పర్ఫెక్ట్గా వచ్చింది. సో కొద్దిగా మనం థిక్గానే చేసుకోవాలి. సో మన ఊతప్పం సైజ్లో దాన్ని చేసుకోవాలి. ఓకే. సో మరి క్వాంటిటీ ఎంత తీసుకోవచ్చు? ఎందుకంటే కొంచెం ఫిల్లింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఒకటి తీసుకోగానే. సో ఎంతవరకు క్వాంటిటీ తీసుకోవచ్చు? సో 1 or 2. 1 తీసుకోగానే ఫుల్ అయిపోతుంది, ఎందుకంటే మనం క్యారెట్, సోయా ఎవ్రీథింగ్ కూడా యాడ్ చేసాం కాబట్టి. సో ఇంకొంచెం కావాలి అంటే మనం 2 వరకు తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, వెళ్ళి సో చక్కగా కాల్చుకున్నాం. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. వావ్, చాలా యమ్మీగా కనిపిస్తుంది యాక్చువల్లీ. అవును, అండ్ మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కూడా. ఓకే లాస్య, సోయా దోశ రెడీ అయిపోయింది. యమ్మీ సోయా దోశ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా దోశకి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, టొమాటో 1, ఎండుమిరపకాయలు 4, అల్లం కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ తురుము కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సోయా దోశ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి మీల్ మేకర్, టొమాటో ముక్కలు, ఎండుమిరపకాయలు, తరిగిన అల్లం వేసి ఉడకనివ్వాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, బియ్యం పిండి, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో మీల్ మేకర్ మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పెనంపై దోశలా వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ సోయా దోశ రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా యమ్మీగా ఉంది, నిజంగానే చాలా టేస్టీగా ఉంది. మార్నింగ్ ఇలాగా మనం ఏదైనా హెల్దీతో పాటు కొద్దిగా టేస్ట్ కూడా ఉందనుకో, ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ ఆ హ్యాపీనెస్ బాగుంటుంది, త్రూ అవుట్ డే కంటిన్యూ అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని ఇప్పుడు అర్థమైంది అనమాట. ఎస్, సూపర్గా ఉంది. సో మనం చాలా టేస్టీగా తింటే మన మూడ్ లెవెల్స్ కూడా చక్కగా ఎలివేట్ అవుతాయి అని చెప్తారు. అండ్ ఆ కన్సిస్టెన్సీ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. ఓకే, సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ ఏంటంటే 2 రూట్ వెజిటేబుల్స్ కాంబినేషన్స్తో చేస్తున్నాం. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలు బీట్రూట్ కర్రీ. వావ్. సో బట్ ఒక డౌట్ ఏంటంటే, 2 రూట్ వెజిటబుల్స్ అంటే 2 యూస్ చేయొచ్చు. యూజువల్గా ఎక్కువ మంది రూట్ వెజిటబుల్స్ దుంపలు ఇలా వాడకూడదు అంటుంటారు. బట్ 2 అవే గ్రూప్ కాబట్టి 2 కాంబినేషన్ అనేది కరెక్టేనా? సో ఏంటంటే రూట్ వెజిటేబుల్స్ వల్ల కూడా మనకు చాలా లాభాలు ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు బీట్రూట్ వచ్చేసి మనకు బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. ఆలు వచ్చేసి మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. సో ఫ్రీక్వెంట్గా కాకపోయినా మనం వీక్లీ వన్స్ అన్న దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే దాని బెనిఫిట్స్ కూడా పొందుతాం. ఓకే, పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బేబీ పొటాటోస్ చక్కగా ఉడికించి తీసుకొచ్చేసాం అనమాట. అండ్ బీట్రూట్ అయితే స్మాష్ అంటే తురిమి తెచ్చాను. అండ్ ఆల్మోస్ట్ ఇంకా ఏమేమి కావాలి, కర్రీకి ఏమేమి కావాలో రెగ్యులర్గా. కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. బట్ ఎనీహో ఆ కలర్ అనేది అయితే బీట్రూట్ ఖచ్చితంగా డామినేట్ చేస్తుంది. మరి ఫ్లేవర్ అండ్ టేస్ట్ బంగాళాదుంపన బీట్రూట్ అనేది చూడాలి. ఓకే, స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, ఇంకొక స్పూన్, పోపు దినుసులు, వెల్లుల్లి, కరివేపాకు, ఆ తర్వాత కొంచెం ఇంగువ, పచ్చిమిర్చి, సో ఉల్లిపాయలు కూడా వేసిద్దాం. యా, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో యాక్చువల్గా కార్బ్స్ ఉంటాయి కాబట్టి పొటాటోలో, సో మరి ఏ టైంలో తీసుకుంటే బెస్ట్? మార్నింగ్ టైం బెస్టా అండ్ నైట్ టైం అవాయిడ్ చేయాలా ఏంటి? సో నైట్ అయితే ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయాలి. మనం లంచ్ అండ్ కొంచెం క్వాంటిటీ అయితే బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బీట్రూట్ తురుము కూడా. యూజువల్గా అయితే ఇక్కడ దాకా బీట్రూట్ ఫ్రై అయిపోతుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకొన్ని జస్ట్ ఆ స్పైసెస్ అలా యూజ్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ స్పైసెస్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, జలగా మనం బేబీ పొటాటోస్ ఆల్రెడీ ఉడికించాం కాబట్టి లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మనం ముందుగానే కొంచెం ఆయిల్ వేసి దాన్ని ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఓకే, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం. అండ్ బీట్రూట్ కూడా లైక్ ముక్కలు కాకుండా ఇలా మనం గ్రేట్ చేసి వేస్తే కొంచెం త్వరగా కుక్ అవుతుంది యాక్చువల్లీ. అదైతే కొంచెం పచ్చిగా ఉండొచ్చు కాబట్టి ఇదైతే కొంచెం త్వరగా కుక్ అవుతుంది కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ యాక్చువల్గా. ఎవరైనా బీట్రూట్ ఇలా చేసుకోవాలి అన్న వాళ్ళు చక్కగా గ్రేట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఎలాగో మనకు ముక్కలు కావాలంటే పొటాటో ఉంటుంది. ఎస్, అవును, పొటాటో ముక్కలు తింటారు చాలా మంది, కానీ బీట్రూట్ తినరు. ఎస్, సో ఇలా గ్రేట్ చేసి ఇస్తే పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. నెక్స్ట్ బేబీ పొటాటోస్,
ఓకే, యా నెక్స్ట్ కొన్ని వాటర్ వేద్దాం. ఓకే పల్లవి, సో చక్కగా కుక్ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేద్దాం. కలర్ అయితే డామినేట్ చేసేసింది. టేస్ట్ ఏంటో చూడాలి మరి. ఓకే, సో ఆలు బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ ఆలు బీట్రూట్ కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆలు బీట్రూట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చిన్న బంగాళదుంపలు 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 3, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు రెబ్బలు 2, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు. ఆలు బీట్రూట్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె పోసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో బీట్రూట్ తురుము, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా కారం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన చిన్న బంగాళదుంపలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలు బీట్రూట్ కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చేశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేస్తాము. ఓకే, టేస్ట్ అయితే రెండు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాయి. పొటాటో అండ్ బీట్రూట్ చాలా టేస్టీగా ఉంది. కాంబినేషన్ కూడా చాలా బాగుంది. హ్యాపీగా ఎవరైనా బీట్రూట్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు ఆలు ఎక్కువ ఇష్టపడతారు చాలా మంది. ఈ కాంబినేషన్ తీసుకుంటే ఏంటంటే బీట్రూట్లో ఉన్న న్యూట్రియంట్స్ కూడా మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. సో మొత్తానికి మీ డౌట్ అయితే క్లియర్ అయింది. సో టేస్ట్ అనేది ఈక్వల్గా ఇచ్చేస్తుంది రెండు కూడా. సో రెండు అయితే నిజంగానే డౌట్ క్లారిఫై అయిపోయింది. రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి టేస్ట్ వైజ్. ఓకే, మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్తావు మరి. ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి సోయా దోశ. సోయా ఎక్కువగా తీసుకుంటే మనకు ప్రోటీన్ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు కాల్షియం అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. ఎవరికైతే బోన్కి సంబంధించిన డిసార్డర్స్ ఉంటూ ఉంటాయో వాళ్ళు సోయా వాళ్ళ డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దాంతోపాటు సో ఎవరికైతే రీసెంట్గా సర్జరీస్ అవుతూ ఉంటాయో వాళ్ళకి కూడా స్టిచెస్ క్యూర్ అవ్వాలి అంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సోయా రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే బియ్యం పిండిలో మనకు మంచి వైటమిన్ బి కాంప్లెక్స్ దొరుకుతుంది. సో ఎవరైతే బి కాంప్లెక్స్కి సంబంధించిన సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారో బియ్యం పిండి కూడా రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ క్యారెట్ తురుములో కూడా మంచి వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి ఉంటుంది, బాడీని కూడా డీటాక్స్ చేస్తుంది. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆలు బీట్రూట్ కర్రీ. బీట్రూట్ మనం రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. చాలామంది సలాడ్ ఫామ్లో తీసుకుంటారు, దాంతోపాటు కర్రీస్లో కూడా ఇంక్లూడ్ చేసుకుంటే బీట్రూట్ వల్ల మనకు సో బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే బ్లడ్ సెల్స్ కౌంట్ కూడా పెంచుతుంది. దాంతోపాటు ఎవరికైతే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాళ్ళు కూడా బీట్రూట్ చక్కగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, బాడీ డీటాక్స్లో కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఆలు కూడా మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. ఎవరికైతే మార్నింగ్ సిక్నెస్ ఉంటుందో అండ్ అలాగే లంచ్ కొంచెం లేట్గా చేస్తారో అండ్ టైమింగ్స్ ఎవరికైతే ఎగ్జాక్ట్గా ఉండవో వాళ్ళు ఇన్స్టాంట్ ఎనర్జీ ఫుడ్స్ తీసుకోవాలి కాబట్టి ఆలును కూడా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతున్నాయి రెండు రెసిపీస్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదంటే వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.